హాయ్ అండి, బాగున్నారండి. ఈరోజు మీకు నేను కాలీఫ్లవర్ బంగాళదుంప పాలకూరతో మీకు పకోడీ చూపిస్తున్నానండి. రండి చూద్దాం ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఇది అల్లం అండి, పచ్చిమిర్చి, కొంచెం 4 లవంగాలండి, అంతేనండి. ఇది పచ్చిది జీలకర్రనండి, ఇలా కలిపేస్తామండి. ఇది చూడండి, ఇదిగోండి కాలీఫ్లవర్ బంగాళదుంప పాలకూరనండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుని పేస్ట్ ఉంది కదండి, ఇదిగోండి. దీనికి వాటర్ ఏమి వెయ్యామండి, మేము పచ్చిమిర్చి, అల్లం, లవంగ మొగ్గలు ఇలా మిక్సీ పట్టేస్తామండి, అంతే. దీనికి వాటర్ ఏమి వెయ్యామండి, ఇలా డ్రైగానే పట్టేస్తాం మిక్సీ, అంతేనండి. ఇలా కలుపుకోవాలండి. ఇది చూడండి, ఇదిగోండి శనగపిండి అండి, ఇది పాలకూర, కాలీఫ్లవర్, బంగాళదుంప నీళ్ళలో కడిగి ఇలా ముక్కలు ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా శనగపిండి కలుపుకొని ఈ తడి చూసుకోవాలండి, మనం అవసరం అయితేనే వాటర్ కలుపుకోవాలండి, లేకపోతే అవసరం ఉండదండి. చూడండి, ఇలా కడిగి పెట్టుకున్న ముక్కలకి ఇలా తడి ఉంటుంది కదండి, ఇలాగే ముందు ఇలాగే కలుపుకోవాలండి. ఇంకా కొంచెం మనకి ఏమన్నా వాటర్ పడతాయి అనిపిస్తే కొద్దిగా మాత్రమే అప్పుడు చేయి తడి చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకోవడం అండి. నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ లోనే నేను కొద్దిగా దాంట్లోనే కారం కూడా కలుపుకున్నానండి, ఉప్పు కారం కూడా కలిపేస్తానండి నేను, అంతే. పచ్చిది ఇలా జీలకర్ర వేసుకోవడమేనండి. జీలకర్ర ఒక 2 స్పూన్ల వరకు పడుతుందండి జీలకర్ర. పచ్చిమిర్చి ఒక 8-10 దాకా పడతాయండి, పచ్చిమిరపకాయలు కూడా, అంతేనండి. ఒక 2 ఇంచులు అల్లం ముక్క, అంతే. మిక్సీ పట్టుకోవడమేనండి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదండి. చూడండి, ఇదిగోండి పిండి మొత్తం ఇలా కలుపుకున్నాం. చూడండి, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి అల్లము, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర అన్ని ఇలా శనగ పెట్టి, చూడండి ఉప్పు కారం అన్ని ఇలా కలిపి పెట్టుకున్నాం. చూడండి, ఇదిగోండి ఇలా ఉంటాయండి. ఇలా ఇంత గట్టిగా అంటే జస్ట్ ముక్కలకు అలా పిండి పట్టుకుంటే చాలండి, దీనికి ఎక్స్ట్రా పిండి ఏమీ అవసరం లేదండి. అదిగోండి, అంతే. అలా ఒక్కొక్క పీసెస్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి. ఇప్పుడు వేసేస్తున్నానండి ఆయిల్లో. అంతేనండి, అలా వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చూడండి వేగిపోయాయండి. ఇప్పుడు తీసేస్తున్నానండి. ఇదిగోండి వేగిపోయాయండి, తీసేస్తాను. చూడండి, ఇదిగోండి కాలీఫ్లవర్ బంగాళదుంప పాలకూరతో పకోడీ రెడీ అండి. ఇదిగోండి, ఇది టమాటా సాస్ వేసామండి. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఇలా టమాటా సాస్ తినొచ్చండి, లేదా మనం మామూలు తెల్ల అన్నం, మామూలు అన్నంతో కూడా నంచుకుని తింటే కూడా చాలా బాగుంటాయండి ఇవి. చూడండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.